ఇవి దాదాపు 10 సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించి. చాలా దిమ్మెలు కట్టడము, దానిపైన చాలా మంది ఆటంకాలు తీసుకురావడం వల్ల, ప్రతిబంధకాలు రావడం వల్ల వాళ్ళు ఎంతో బాధలు పడ్డారు. ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల తర్వాత ఇప్పుడు నందిగామ నియోజకవర్గంలో దాదాపు 16 దిమ్మెలు ఆగిపోయాయి. 16 దిమ్మెల్ని ఒక్కొక్క దిమ్మెని జనసేన జెండా స్థాపించి ఎగరవేయడం జరుగుతోంది. ఇది 5వ దిమ్మె, ఐతవరం గ్రామంలో 5వ దిమ్మె పెట్టాము. ఇలాగే ఇంకా ఆగకుండా మేము రాబోయే ఎన్నికల్లో విజయవంతంగా జనసేన జెండా, టీడీపీ జెండా 2 పార్టీల యొక్క పొత్తుతో మేము విజయకేతనానికి గుర్తుగా ఈరోజు ఇక్కడ 5వ జెండా ఎగరేయడం జరిగింది. జనసేన జెండాని ఎగరవేయడం జరిగింది. విజయం మాదే అని చెప్పడం కోసం మేము ముందుగా దీన్ని సూచనప్రాయంగా మేము ఈరోజు ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. చైతన్యవంతంగా ఉన్న మా జన సైనికుల్ని, వీర మహిళలకి ఇంకా కొంచెం వారిలో ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం కోసం ర్యాలీ అనేది జరుగుతుందమ్మా. పల్లె ప్రధాన జనసేన అనే ఒక ప్రతి క్షేత్రస్థాయిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క గుండె తలుపును తట్టి వారి యొక్క సమస్యలు పరిష్కారం వైపు తీసుకెళ్లే వరకు పోరాటం చేయడం అనేది మా జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. టీడీపీ పార్టీ కొత్తవి కాదు అని రాజకీయంగా మానవాళికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంతా మా కళ్ళ ముందర తెలుగుదేశం పార్టీ యొక్క ఉజ్వలమైన కీర్తి శిఖరాలని గౌరవించిన నాయుడు గారి యొక్క ఉన్నతమైన శిఖరాన్ని అందుకున్న ఆ రాజకీయ చతురత చూస్తూ పుట్టి పెరిగిన వాళ్ళము మేము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా మేనమామ డాక్టర్ ఎన్ శివప్రసాద్ గారు చిత్తూరు ఎంపీ, టీడీపీ 2 సార్లు చేశారు. అంతకుముందు సత్యవేడ ఎమ్మెల్యే మినిస్టర్ చేశారు. 20 సంవత్సరాల రాజకీయ నేపథ్యాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళు. అలానే మీరు అనుకుంటున్న మీ సేవా దృక్పథాన్ని ఇంకా పెంపొందించుకునే జనసేన పార్టీలోకి మీరు రావాలి అన్న ఆయన యొక్క పిలుపులతో మా వారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన వెంటనే మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ఎలక్షన్ లో మా వారు కొవ్వూరు నుండి, ఈఎస్పీ నుండి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. అయితే అందరికీ తెలుసు ఇటు టీడీపీ అటు జనసేన ఓటమి పాలైంది. అంతకుముందు 2010 ఎంతో మందికి జీవన నాడి అయిన పోలవరం ప్రాజెక్టుని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తూ చాలా చక్కగా అభివృద్ధి చేస్తూ అందులోనూ ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్ర వెళ్ళిపోయాక మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ వేత్త అయిన అనుభవజ్ఞులైన ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చక్కగా అభివృద్ధి పదం వైపు వెళ్తున్న తరుణంలో 2019 ఛాన్స్ అంటూ ఎన్నికల ముందు అబద్ధాల వాగ్దానాలు ఎన్నో చేసి అబద్ధపు పూటపు మాటలు చెప్పి కోడి కట్టి డ్రామా ఆడి ఒక బాబాయిని అంతర్గతంగా హత్య జరిగిన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా చూపించుకున్న కేసు గురించి పక్కన పెట్టి అన్ని అభండాలు అప్పనిందలు ఇతర పార్టీలు రేపు వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం కాబట్టి వైసీపీ నాయకులు 2 ముందు తోకలు ఉన్నారు. ఇక్కడ ఆ 2 ముందు తోకలు ఎదుర్కొంటే 2 ఆడసింహాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి మామూలు అవసరం లేదు. 2 ఆడసింహాలు చాలు వాళ్ళ ఇద్దరికి ఎదిరించడానికి. అలాంటి వ్యక్తుల కోసం మేము బలంగా నిలబట్టి 2 ఆడపిల్లల్ని బరిలో దింపాం. నిజంగా వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే మేము ప్రాణం చేసిన వైసీపీ నాయకులు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 2 ఆడపిల్లల మీద 2 ఆడపిల్లల మీద మీరు ఎదిరించి గెలవని మేము చూస్తామని చెప్తున్నాం. నిజంగా గెలిస్తే మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం, మీకు సవాల్ చేస్తామని చెప్తున్నాం. నిజంగా మీ మీద 1000 కాదు 1000 ప్రతి గ్రామాల్లో 1000 మెజార్టీతో దగ్గర ఒక 50 నుంచి 60,000 మెజార్టీతో గెలిపించుకోవాలని జనసేన పార్టీ
మేము మీకు ఛాలెంజ్ చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు జనసేన తరపున రమాదేవి గారు నిలబడుతున్నారు కదా, మరి ఒకవేళ రమాదేవి గారు వస్తే ఎవరు వచ్చినా బాధ ఏం లేదండి. ఎవరు వచ్చినా మీకు ప్రాబ్లం ఏం లేదు. అంతే. అందుకని ఒకవేళ రమాదేవి గారు వచ్చినా మీకేం ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా ఇబ్బంది మీకు లేదు. మంచి జరిగితే చాలు. కొత్తగా ఇంకొక రమాదేవి గారు కూడా జనసేన తరపు నుంచి ఇప్పుడు కొత్తగా నిలబడుతున్నారు అభ్యర్థి. ఇప్పుడు ఆవిడ గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఆమె చేస్తే వేస్తారు. ఆవిడ కూడా చేస్తారు ఆ. అంటే మీరు ఆవిడ అంటే ఓటు మరి చూద్దాం తర్వాత అయ్యి. అంటే ముందు గెలిపిస్తేనే కావాలి. ఇప్పుడు జగన్ గారు ఒక అవకాశం ఇప్పుడు ఇచ్చామంటున్నారు కదా. ఆయనకి వేసాము, గెలిచారు, అన్నీ చేస్తుండు, ఆయన చేసుకుంటూ వస్తుండు. మరి తర్వాత కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం పెడతారా? కంపల్సరీ ఈ గవర్నమెంట్కి అయితే ఓటేయమండి. ఈ గవర్నమెంట్ ఓటేయం. కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే, జనసేన అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, రెండు ఇంట్లో ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఏ క్యాండిడేట్ నిలబడ్డా మేము ఓటేస్తాం. గెలిపించి అది గెలిపిస్తారా? కొత్తగా ఎవరైనా ఒక అభ్యర్థి వస్తే మాకు చేస్తానంటే చేస్తాం. ఎవరు కొత్తగా వచ్చినా మీకు అభివృద్ధి అనేది చేస్తామంటే ఓటేసి గెలిపిస్తారా? వేస్తాం. అంటే సౌమ్య గారు ఇంకా మన రమాదేవి గారికి కూడా ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చూస్తారు, ఒకసారి చూస్తారు. అంటే మీరు ఎవరికి ఇచ్చినా మీరు అటైపోయి పనిచేసే వాళ్ళు కావాలి. స్థానికంగా టీడీపీకి కానీ జనసేన కానీ ఎవరికి ఇచ్చినా కానీ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందా? లేదండి, అంత వాళ్ళు సపరేట్ ఏది లేదండి. టీడీపీ జనసేన కలిసే పోతాయండి. మన ఇబ్బంది కలిసే పోతున్నాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కలిసే ప్రచారం చేసుకున్నారు, ఇద్దరు కలిసే నడుచుకుంటారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన రెండు పొత్తుతో వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ వచ్చినా కానీ మీకు సపోర్ట్ ఇలాగే ఉంటుందా? ఈ టీడీపీ జనసేన పార్టీ, మామూలు టీడీపీ జనసేన పార్టీ పొత్తుగా ఉండేసి ఈ వైసీపీ నాయకుల్ని గద్దె దించాలని చూస్తున్నానండి. ఈ రెండు పార్టీలు వచ్చినా కూడా మాకు తృప్తిగా ఉంటుందండి. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? చిన్న. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మాలాంటి కౌలు రైతుల్ని, మాలాంటి కుర్రకాలని ఎంతో ఇంప్రెసివ్గా చేస్తున్నాడు ఆయన. అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మీరు గెలిపిస్తాం అనుకుంటున్నారు ఇక్కడ ప్రాంతీయంగా కానివ్వండి? చాలా గెలిపిస్తాం అనుకుంటున్నాను అన్న. మా కృష్ణా జిల్లా కంచిజాల మండలం పెండ్యాల గ్రామంలో అతను ఒక నిలబడితే గెలిపిస్తామన్నా మేము. అంటే ఇక్కడ నుంచుంటున్నారని ఒక వార్త వచ్చిందండి ఇప్పుడు జనసేన నుంచి. ఒకవేళ ఎవరన్నా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచుంటే మీ సపోర్ట్ మొత్తం వాళ్ళకేనా? మొత్తం సపోర్ట్ మొత్తం ఆయనకేనా? సపోర్ట్ మొత్తం ఆయనకి. ఆయన కోసం చచ్చిపోవాలని రెడీగా ఉన్నామండి మేము. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నాడు. మా ఊళ్ళో అతను చనిపోయాడు. ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు కొత్తపేట గ్రామం, మా ఊరి పక్కన కిలోమీటర్ గ్రామంలో అతనికి ఒక కౌలు రైతుకి ఆయన ముందు ఈ అప్పుల వల్ల చనిపోతే ఆయనకి 2 లక్షలు ఇచ్చేశాడు. అలా